మా అన్న గాలి వినోద్ కుమార్ గారు టీజాక్ ఆల్రెడీ 6 రాష్ట్రాల యొక్క మరి పరిస్థితుల మీద ఆల్రెడీ ఫైట్ చేస్తూ ఉన్నాడు. దానికి తోడుగా మా సినిమా కోసం కూడా తను ఆల్రెడీ మాకు చెప్పడం జరిగింది. మేము కూడా ఈ 5 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాధల్ని కూడా సినిమాకు సంబంధించినటువంటి బాధల్ని కూడా బయటకు తీయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి తరుణంలో ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి సంఘటన మనకు గుర్తుకొస్తాం. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో. రాజుల కాలాన నైజాము పాలన బతుకంతరంప పూకోత, అయ్యో రజకారు గుండాల చేత. పటేళ్ళు పటువార్లు పల్లెకు పెట్టబట్టి ఎట్టి మనుషుల చేసినారో, మమ్ములను బానిసలుగా చూసినారో. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో అనుకొని మనం నిప్పులు జరిగే తుపాకి రవ్వల గుప్పెటబట్టి నలిపేస్తాం. నెత్తురు జిమ్మేదారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం. లాఠీలిరిగినవో లడాయి మానం, పిడుగులు పడ్డావో మడమలు తిప్పం. సమాజ హితమై సాగే పోరులో చావో రేవో సాగుతాము జై బోల్ అని మనము యుద్ధం చేసి తెలంగాణ తెచ్చుకుంటే ఇలా జరుగుతున్న పరిణామాలు ఏంది? వాస్తవానికి జరుగుతున్న సమస్యలు ఏంది? ఇలా 11 సంవత్సరాల నుండి తెలంగాణ ఇండస్ట్రీ బైఫర్కేషన్ అయిందా? కాలే. మరి మహారాష్ట్రలో అటు హిందీ ఇటు మరాఠీ సినిమాలు చేసుకుంటాము. మనం కూడా 2 తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ కొన్ని కమర్షియల్ సినిమాలు, కొన్ని తెలంగాణకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో ఘట్టాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర సినిమాలు తీసుకుందాం అనేటటువంటి ఆలోచనతో యుద్ధం చేసి తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పటిదాకా కూడా నిమ్మకు నేరెత్తినటువంటి ఇలా కథలు పడతా ఉన్నారు వాళ్ళు. నేనేమంటున్నానంటే అల్లు అర్జున్ను ముఖ్యమంత్రి చేయమంటున్నాను. రేవంత్ రెడ్డి ఎందుకండి ముఖ్యమంత్రి? అల్లు అర్జున్ను ముఖ్యమంత్రి చేయండి. ఎందుకంటే 500 రూపాయలు మీరు పెంచిండ్రు. 500 రూపాయలు పెంచినప్పుడు మీరు సినిమా చూసిండ్రా? స్పెషల్ షో కోసము మీరు పర్మిషన్ ఇచ్చారు. సినిమా చూసి పర్మిషన్ ఇచ్చిండ్రా? సినిమా చూడకుండా పర్మిషన్ ఇచ్చిండ్రు. ఈరోజు సీతక్క మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే ఎర్రచందనం దొంగతనం అదొక సినిమానా? ఎర్రచందనాన్ని దొంగతనం చేయడం హీరో అదొక సినిమానా? పోలీసు వ్యవస్థను ఉషు దాగిపోయడం అనేటటువంటిది, ఒక పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా సినిమా ఉండడం అనేది ఒక సినిమానా అన్నప్పుడు మరి ముందు పర్మిషన్ ఎట్లు ఇచ్చిండ్రు? మరి అక్కడ సంఘటన జరిగిన తర్వాత మరి ఈ మాట్లాడడం ఏందో నాకు అర్థం కాలేదు. నేను మొదటి నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నా, తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలోకిచ్చినటువంటి వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న, ఎత్తుకో తెలంగాణ జెండా రాజన్న ఒరే రాజన్న, అసైదులో ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి, అయ్యోనివా నువ్వు అవోనివా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, వాగు ఎండి పాయరు, ఇలా ఎన్నో పాటలకు సంగీతాన్ని అందించి తెలంగాణ రాష్ట్రాలు తెచ్చుకుంటే ఇలా నిర్మాతలు, దర్శకులు ఇక్కడ అనేక మంది పుట్టుకొస్తారు. మేము బాగుపడతాం అనుకున్నాం, అనేక సినిమాలకు సంగీతం చేస్తాం అనుకున్నాం, అనేక సినిమాలుగా హీరోలుగా చేస్తాం అనుకున్నాం. ఇలా హీరోలుగా చేసేటటువంటి పరిస్థితి లేదు. సినిమాలు తీసినటువంటి అనేక సినిమాలు ఇలా సంత సినిమా కానీ, శరపంజరం కానీ, ఇంకా అలాంటి చాలా సినిమాలు, జీజే రాజా గారి సినిమా కానీ, ఈ సినిమాలు రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి లేదు. మొన్న సంపూర్ణేష్ బాబు సినిమా, దాంట్లో నేను యాక్టింగ్ చేసిన ఒక పాటలో
శేఖర్ మాస్టారు నృత్య దర్శకుడిగా, సంపూర్ణేష్ బాబు ఓపెనింగ్ నాతో సాకితో ఓపెనింగ్, ఆ సినిమా కూడా రిలీజ్ కాదు. అంటే ఇలాంటి దరిద్రమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చుకుంటూ పర్మిషన్లు ఇచ్చుకుంటూ బైఫర్కేషన్ చేయకుండా దిల్ రాజును ఎవరికి తెలియకుండా ఫిలిం ఛాంబరు చైర్మన్ను చేసుకుంటా ఇలా మా సాంస్కృతిక సారథికి సంబంధించినటువంటిది గతంలో జరిగిన అన్యాయం ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా మేము కొట్లాడి ఆయన దించేసి ఈయన ఎక్కిస్తే ఎవరిని కూడా పట్టించుకోకుండా ఇలా గంట సేపు అసెంబ్లీలో వేస్ట్ చేశాడు. గంట సేపు వేస్ట్ చేయడం ఎందుకు? అసలు హోమ్ మినిస్టర్ ఉన్నది, హోమ్ మినిస్టర్ అనేటటువంటిది ఉన్నది. హోమ్ మినిస్టర్ ఎవరి చేతులు ఉంది? ఆయన చేతులు ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ అనేటటువంటిది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఇలా బయట ఉన్నటువంటి ఎవరైనా ధర్నా చేస్తే వాళ్ళని ఆల్రెడీ ముందే అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి నుంచి ఇలా ఎటువైపు పోతున్నది, ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్లు, ఎందుకు బైఫర్కేషన్ చేయలేదు తెలంగాణ? మరి 1000 నాగన్లతోని 1,00,000 నాగన్లతోని రామోజీ ఫిలిం సిటీ దుందాం అన్నటువంటి సందర్భం నుంచి ఇలా ఎందుకు ఈ 11 సంవత్సరాలు స్తబ్దతగా ఉన్నది? పోనీ ఈ సంవత్సరం ఎందుకు స్తబ్దతగా ఉన్నది? కాబట్టి ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇలా ఒక మంచి సినిమాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇలా బలగం సినిమాలు ఎంతమంది ఆదరించారు? వాస్తవానికి అలాంటి అద్భుతమైనటువంటి సబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు మేము ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నామంటే జీవితాన్ని 15 సంవత్సరాలు ఉద్యమంలో కోల్పోతే 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వంలో కోల్పోయినాం. ఇప్పుడు ఈ సంవత్సరం కనీసం ఈ ప్రభుత్వం అన్నా ఒక విధానాన్ని ఒక సిస్టమేటిక్గా తీస్తుందంటే ఇక మళ్ళీ దిల్ రాజు గారికి ఇస్తే దిల్ రాజు గారు బైఫర్కేషన్ చేపిస్తాడా? చిన్న సినిమాలను ప్రోత్సహిస్తాడా? ఇలా వీళ్ళందరూ ఈ నిర్మాతలు, దర్శకులు వీళ్ళ పరిస్థితి ఆగమాగం ఉన్నది. ఒక కనీసం ₹1 కోటి, 50 లక్షలు, లేకుంటే 3 కోట్లు, 2 కోట్లు పెట్టినటువంటి సినిమాల పరిస్థితి ఏంది? ఇలా దయచేసి నేను చెప్తా ఉన్నా, ఏదైతే ఈ టికెట్ రేటు పెంచడం ఆల్రెడీ రద్దు చేశారో, అదేవిధంగా ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో అసెంబ్లీలో అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకోకుండా స్పెషల్ షోకు పర్మిషన్ కూడా రద్దు చేశారు. దాన్ని వెనక్కి తీసుకోకుండా అది అలాగే ఉంచి తప్పకుండా మా సినిమా ఇండస్ట్రీని బైఫర్కేషన్ చేసి తెలంగాణ అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి కళాకారులను ఖచ్చితంగా బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉన్నది. సహకార సంఘం ఏదైనా ఒకటి పెట్టాలా, 25 లక్షలు 30 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వాలా, చిన్న సినిమాలకు ప్రోత్సహించాలా, ఒక 30-40 థియేటర్లు లేదా ఒక 100 థియేటర్లు చిన్న సినిమాలకు కేటాయించాలా. అలాంటి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది. అదొకటి చట్టాన్ని తీసుకురావాలా. ఆ చట్టాన్ని తీసుకొచ్చేసి కనీసం సినిమా ఇండస్ట్రీని తెలంగాణ సినిమా ఇండస్ట్రీని ఖచ్చితంగా డెవలప్ చేయవలసిందిగా కోరుతా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్న డీజాక్ అధ్యక్షులు అందరికీ, మరి ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి మా రమణ ఓగేటి అన్నకు, అదేవిధంగా కస్తూరి సీనన్నకు, భద్రన్నకు, తర్వాత జీజే రాజన్నకు, వీళ్ళందరికీ కూడా వచ్చినందుకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మమ్మల్ని ముందుకు నడిపించారు, మా పాటల్ని ముందుకు తీసుకెళ్లారు. మీ వల్లనే మా పాటలు ఎస్టాబ్లిష్ అయినాయి. ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ బైఫర్కేషన్ జరిగే విధంగా మీరు ఖచ్చితంగా మమ్మల్ని తీసుకెళ్ళి మా కళాకారులందరూ అద్భుతంగా కళను బయటకు తీసుకొచ్చే విధంగా మీరు ప్రోత్సహించాలని మీడియా మిత్రులందరికీ కూడా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.